హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చింది ఒకటి బాష్ కటింగ్ మిషన్. దీని గేర్ సెట్ వేయడం ఎలానో చూద్దాం. ఇది గేర్ ప్రాబ్లం, రన్నింగ్ అవుతుందంటే కానీ గేరు ముందుకు పోవట్లేదంట. దీన్ని ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం ఎలా ఎత్తానో. మొదటగా స్క్రూలు ఇప్పుకోవాలి. ఇప్పుడు గేర్ సెట్ పోయిందా లేదా చూద్దాం. ఇందులో గేర్ పన్నాలు ఇవి అంటారు, ఇవి లైట్గా అరిగాయి. ఇది గేర్ యొక్క సెట్, ఆర్మిచర్ కొండే చిన్న గేరు. ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆగానం డ్యామేజ్ అయిపోయిందో చిన్న గేరు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీనికి ఇప్పుడు గేర్ మార్చడం. మొదటగా స్క్రూ లూజ్ చేసుకోవాలి. ఈ స్క్రూ ఇలా తర్వాత ఇక్కడ ఈ గేర్ను తీయడం ఎలానో చూడండి. ఈ షాఫ్ట్ తీసేటప్పుడు జాగ్రత్త, బేసు పలిగిపోతుంది కాబట్టి బేసు ఇది ప్లాస్టిక్ వస్తుంది, కొన్ని అల్యూమినియం వస్తాయి. దీన్ని జాగ్రత్తగా తీయాలి. ఎలానో చూద్దాం. ఇలాంటిది ఒక పుష్ తీసుకొని దానిపై ఇలా పెట్టేసి దీని మీద చెక్క కానీ లేకపోతే మెల్లగా ప్రెస్ చేయడం అని చేయాలి. ఇప్పుడైతే మనము మెల్లగా ఇలా కొట్టేద్దాం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఓం వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి నిదానంగా పెట్టి కొట్టాలి. ఇలా వెళ్ళినాక ఒకసారి మన మిషన్కున్న గేర్ బాక్స్ యొక్క బుష్లో లేకుండా వెళ్తుందా, ఉందా, అడ్డుందా అని చూసుకోవాలి. ఓకే, క్లియర్గా ఉందండి. ఇప్పుడు కొత్త గేర్, ఇది కొత్త గేరు 6-100. దీనికి ఇప్పుడు వేయడం ఎలా చూడండి. ఇది ఉంది కదా, గేర్లు పోకుండా మనం ఇలా చిన్న బుష్ తీసుకోవాలి. పెద్ద బుష్ ఇది చిన్న బుష్. ఈ బుష్ను ఇలా పెట్టాలి గేర్లకు మధ్యలో. ఇప్పుడు ఈ గేర్ సెట్ అయిందా లేదా చూడడానికి ఇలా తింపి చూసుకోవాలి. అంటే బేరింగ్ కూడా ఇబ్బంది ఉంటే మార్చేసేయాలి. ఫ్రీగా తిరుగుతుంది కాబట్టి ఏం ఇబ్బంది లేదు, ఫ్రీగా సెట్ అయింది. ఇక్కడ ఎడ్జ్ చూసుకోవాలి, ఇక్కడ వరకు కంప్లీట్గా రావాలి. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ గేర్ బాక్స్ను సెట్ చేసాము చూడండి, ఫ్రీగా తిరుగుతుంది. ఇందులో కూడా డిస్టర్బెన్స్ లేకుండా తిరగాలి.
ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఏ బ్రేకింగ్ కూడా లేదు. ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తిరగాలి ఇలా. ఈ గేర్ సెట్ ఇప్పుడు దీనికి ఎలా వేద్దాం, ఆర్మేచర్ సింపుల్గా ఉంటుంది. వేసేసి ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుందా అనుకుంటారు, కానీ కాదు. ఇది ఎలా అంటే మళ్ళీ మిషన్ మీదకి వెళ్ళి ఇప్పేలా విధంగా టైట్ చేయాలి. ఫుల్ పర్ఫెక్ట్గా ఫుల్ టైట్ చేయాలి ఈ నట్టును. ఇలా చేసినాక